న్యూస్. నీటి వాటాల పరిష్కారం దిశగా కేఆర్ఎంబీ ప్రయత్నాలు స్పీడప్ అయింది. తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుకు 7 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ కోరింది. ఏపీ తన వాటా డబ్బులు ఇవ్వకపోయినా మొత్తం తామే భరిస్తామని కేఆర్ఎంబీకి గతంలోనే తెలంగాణ తెలిపింది. తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేఆర్ఎంబీ లేఖ ఏమని రాసింది? లేఖలో ఎటువంటి విషయాలు పేర్కొన్నారు? నీటి వాటాల పరిష్కారం దిశగా కేఆర్ఎంబీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా కేఆర్ఎంబీ ఏపీ తెలంగాణ అధికారుల సమావేశానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ అధికారులు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ కృష్ణా వాటర్ సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వాటర్ తరలిస్తా ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదులు అందాయి. అయితే ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. అయితే తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ అధికారులు లేఖ రాశారు. టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి కూడా 7 కోట్ల రూపాయలు కావాలని కూడా కేఆర్ఎంబీ కోరింది. అంటే ఎడమ కాలువ కుడి కాలువకు సంబంధించి కూడా నీళ్లు వెళ్తున్న నేపథ్యంలో కూడా కొలమానం లేకుండా పోయినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి టెలిమెట్రీ మీటర్లు పాడైపోయిన నేపథ్యంలో శ్రీశైలం నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మీటర్లు కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎన్ని నీళ్లు తరలిస్తున్నారన్న అంశానికి సంబంధించి క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి 7 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కేఆర్ఎంబీ తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. అయితే గతంలోనే ఏపీ అధికారులు ముందుకు రానటువంటి నేపథ్యంలో కూడా ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఏదైతే టెలిమెట్రీకి అయ్యే ఖర్చంతా కూడా మేమే భరిస్తామని గతంలోనే తెలంగాణ అధికారులు ఇప్పటికే కేఆర్ఎంబీకి తెలపడం జరిగింది. లేఖ ద్వారా కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ అధికారులతో లేఖ రాశారు. మరి చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం అయ్యే ఖర్చు ఎంత, వాళ్ళు అడిగింది ఓన్లీ తెలంగాణ వాటానైనా లేదంటే ఏపీని కూడా అడిగారా అన్న అంశం క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వివాదం నేపథ్యంలో కృష్ణా వాటర్ జలాలకు సంబంధించినటువంటి వాటాల పరిష్కారం దిశగా కేఆర్ఎంబీ ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో 7 కోట్ల రూపాయలు కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతుందా, ఏపీకి కూడా సేమ్ ఇలాంటి లేఖనే రాసిందా లేదా అన్న అంశాన్ని క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే మొత్తం చెల్లించడానికి కూడా చెప్పండి వాసు. ఏపీ తన వాటా డబ్బులు ఇవ్వకపోయినా కూడా తెలంగాణనే భరిస్తామంటూ చెప్పుకొస్తుంది. దీనికి గల కారణాలేంటి? ఎందుకంటే ఏపీకి సంబంధించి కూడా నీటి వాటాల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తరలించిపోతా ఉంది. ఎందుకంటే ఆ చివరి చుక్క వరకు కూడా శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఆ కుడికాలకు సంబంధించినటువంటి నీటి విషయంలో కూడా చివరి చుక్క వరకు కూడా తరలించే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ పెద్ద ఎత్తున నీటిని తరలిస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున కూడా నీటిని తీసుకెళ్లిపోతా ఉన్నారన్న అంశాన్ని కూడా గతంలోనే తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీతో పాటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ అధికారులను కూడా కలిశారు, ఢిల్లీ మంత్రులను కూడా కలిసిన నేపథ్యం. కానీ అయితే ఈ ప్రధానంగా కూడా ఈ యొక్క ఏపీకి సంబంధించి నీళ్లు పెద్ద ఎత్తున తరలిస్తున్న అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు మంత్రులు కూడా మాట్లాడిన నేపథ్యం. రీసెంట్ గా కేఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ అధికారుల నీటి తరలింపై అనేక ఫిర్యాదులు తెలంగాణ చేసింది. కాబట్టి అయితే ప్రధానంగా కూడా ఇప్పుడు టెలిమెట్రీ విధానం ఏర్పాటు చేస్తే ఎవరు ఎన్ని నీళ్లు తరలిస్తా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే వానాకాలం కావచ్చు, యాసంగి పంటలకు సంబంధించి ఏదైతే పంటల కోసం తరలించే నీళ్ల విషయంలో కూడా ఎవరు ఎన్ని వాటాలు, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు కేఆర్ఎంబీ ఒక పరిష్కార దిశగా కూడా కొన్ని నిష్పత్తి ప్రకారం కూడా వాటాలు నిర్వహించింది. కానీ అంతకంటే మించి వాటాలు నీళ్లు తరలిస్తా ఉన్నారన్నటువంటి ఫిర్యాదు తెలంగాణ చేస్తుంది. కాబట్టి ఒక స్పష్టంగా ఎవరు ఎన్ని నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు, ఏ సమయంలో ఎంత నీటి వాటాలు కేఆర్ఎంబీ ప్రకటించిన ప్రకారం తీసుకెళ్తున్నారా లేదా అనే అంశానికి చేరాలి అంటే ఖచ్చితంగా టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటు కంపల్సరీ. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఏపీ ఇవ్వకున్నా సరే డబ్బులు మొత్తం మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గతంలో కూడా లేఖ రాసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. మరి ఏపీ అధికారులు కూడా వాళ్ళకి లేఖ రాసిందా లేదా అనే అంశానికి సంబంధించి రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ తెలంగాణ మాత్రం ప్రస్తుతం అయితే సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా చెప్తా ఉంది, గతంలోనే చెప్పింది. కాబట్టి ప్రస్తుతం
కేఆర్ఎంబి తెలంగాణ అధికారులకు అయితే లేఖ రాసింది. 7 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా కోరింది. కానీ మరి ఏపీ అధికారులకు సంబంధించిన స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి. రైట్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.